అందులో సిద్ధపాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు లెగుస్తారు, ఉన్నదందరూ ఉండిపోతారు. లేదు నూటికి ఒకరు ఇద్దరు లెగుస్తారు. ఇలాగా ఉంటుంది చర్చిల్లో. అయితే సంఘాలు ఎన్నెన్నో రకాలైన సంఘాలు ఉన్నాయి. ఫెలోషిప్ అని, యేసు సిద్ధపాటు సంఘమని, ఇలాగా క్రీస్తు సంఘమని, అపొస్తలుల సంఘమని ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని మాట విని నడిచి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందే సంఘము ఏదైతే ఉందో అది లేవబడుతుంది. అది ఏంటంటే అపొస్తలు యేసుప్రభు పెంతెకొస్తు పండగ దినమున ఆ మేడగదిపై ఎంతోమంది పరిశుద్ధాత్మ పొంది భాషలో అగ్ని నాలుకల వంటి విభాగించి రాళ్ళకు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ పొందారు. ఆ పరిశుద్ధాత్మని తెలియపరిచారు ఈ ఒక శిష్యులు అందరూ కూడా ప్రపంచానికి. అయితే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదని రోమా 8:9 చెప్పాడు. క్రీస్తు ఆత్మ కావాలి.